అందరికీ నమస్కారం అండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే బటర్ఫ్లై చికెన్ స్నాక్స్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. బటర్ఫ్లై చికెన్ని మ్యారినేట్ చేసి బంగాళదుంప చిప్స్ స్లైసుల్లో పెట్టి టూత్పిక్తో గుచ్చి డీప్ ఫ్రై చేసిన ఈ బటర్ఫ్లై చికెన్ రెసిపీ కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దామండి. ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి నీరు లేని దానిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ కాశ్మీరీ మిరపకారం, మరొక స్పూన్ మనం రెగ్యులర్గా వంటల్లో వాడుకునే కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ సోయా సాస్, గట్టి పెరుగు ఒక స్పూను, రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని వీటన్నింటినీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుందాం. మరింత కలర్ఫుల్గా కావాలనుకుంటే ఒక స్పూన్ లిక్విడ్ ఫుడ్ కలర్, రెడ్ కలర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలర్ అంతా ఈ ముక్కలకి పట్టినవి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ అవడానికి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకోండి మూత పెట్టి. ఇప్పుడు బటర్ఫ్లై చికెన్ సెంటర్ పార్ట్ రెడీ అయిపోయిందండి. వింగ్స్ గురించి ఒక 3 పెద్ద బంగాళదుంపలు తీసుకుని పీల్ చేసిన వాటిని గ్రేటర్తో కానీ నైఫ్తో కానీ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలాగా స్లైస్ కట్ చేసుకుని వాటిని ఉప్పు వేసిన నీటిలో ఒక 5 నిమిషాలు నానబెట్టి పొడి టవల్ మీద మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందామండి. వీటికి బైండింగ్ గురించి స్లరీ తయారు చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి తగినంత నీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలోని కలుపుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిందండి. చికెన్ రెడీ, స్లరీ తయారైపోయింది. బంగాళదుంప చిప్స్ కూడా ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఇంకా మనం బైండింగ్ చేసుకుంటామే. ఈ ముక్కలన్నింటినీ ఒక్కొక్కటి చొప్పున తీసుకుని ఈ స్లరీలో డిప్ చేసుకుని మ్యారినేట్ అయిన చికెన్ ముక్కల్ని కూడా మధ్యలోకి పెట్టి జాగ్రత్తగా చూడండి, దీన్ని బైండ్ చేసుకుంటాం. ఇలా ఒక టూత్పిక్ తోటి గట్టిగా లాక్ చేసుకుందామండి. ఇలానే మొత్తం అన్నిటినీ తయారు చేసుకుందాం. మరొకసారి చూడండి, ఇలా పెట్టి టూత్పిక్ తోటి బైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తయారైన ఈ బటర్ఫ్లై చికెన్ అంతా పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఫ్రై అవ్వడానికి సరిపడినంత నూనె వేసి దాన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా వేడైన తర్వాత కొన్ని బటర్ఫ్లై చికెన్ ముక్కల్ని వేసుకుందామండి. ఇలా వేసుకున్న వాటన్నింటినీ 7 నుంచి 8 నిమిషాల సేపు ఫ్రై చేసుకుందామండి. బంగాళదుంప ముక్కలకి కార్న్ఫ్లోర్ కోటింగ్ బంగాళదుంప ముక్కల్ని క్రిస్పీగా ఉంచి చికెన్కి కూడా అంటి వాటిని కూడా క్రిస్పీగా ఉండి పైన క్రిస్పీ లోపల జ్యూసీగా చికెన్ ముక్కలు కూడా రెడీ అవుతాయండి. ఇలా మొత్తం అన్నిటినీ ఇలా మనం ఉల్టా పుల్టా చేసుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఇలా మంచి రంగులోకి వచ్చిన వాటన్నింటినీ
ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందామండి. ఇలానే మిగిలిన బటర్ఫ్లై చికెన్ వేసుకుని వాటిని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా తీసుకున్న వాటన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనకి ఇష్టమైన డిప్స్ తోటి రుచి చూస్తే క్విక్గా తయారయ్యే బటర్ఫ్లై క్రిస్పీ చికెన్ రెసిపీ తయారైపోయిందండి. వీటిని మయో తోటి కానీ టమాటో సాస్ మన ఇష్టమైన వాటితో డిప్ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్గా ఉండే ఈ క్రిస్పీగా జ్యూసీగా ఉండే చికెన్ తోటి క్రిస్పీగా ఉండే ఆలూ చిప్స్ తోటి తయారైన వీటిని మనం డిప్ చేసుకొని రుచి చూద్దామండి. చాలా అట్రాక్టివ్గా ఉండే ఈ స్నాక్ని మనం పిల్లల బర్త్డేస్ అప్పుడు తయారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలందరికీ కూడా నచ్చుతుంది. అలానే మా మనవడు మొత్తం ప్లేట్ని ఖాళీ చేశాడు. అంత రుచిగా ఉండే వీటిని తప్పకుండా తయారు చేసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టేస్ట్ చూపించండి. మీరు కూడా రుచి చూసి ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ బటర్ఫ్లై చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.